హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసంలో శివ ఆలయాలు, వైష్ణవ ఆలయాలు భక్తజన సంద్రంతో కలకలలాడుతూ ఉంటాయి. అందులోనూ కార్తీక పౌర్ణమి వంటి ప్రత్యేక దినాలలో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వాస్తవానికి ఆ ఆలయ ప్రాంగణం కేవలం 2 నుంచి 3,000 మందికి మాత్రమే సరిపోతుంది. కానీ శనివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా 15,000 మందికి పైగా భక్తులు దర్శనానికి బారులు తీరడంతో అక్కడ సరైన పర్యవేక్షణ, నియంత్రణ లేక క్యూలైన్లలో తోపులాటతో బారికేడ్లు విరిగిపోవడం వల్ల ఒకరిపై ఒకరి కింద మరొకరు నలిగిపోయి ఊహకి అంతని పెను విషాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా 13 మందికి పైగా గాయపడ్డారు. అసలు ఈ ఆలయం ప్రభుత్వ నిర్వహణలో లేదు, దేవాదాయ శాఖ పరిధిలోనిది కాదు. మరి ఎలా నిర్మితమైంది అంటే ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఆలయం. ఒడిశా రాష్ట్రానికి చెందిన హరిముకుంద్ పాండా అనే వృద్ధుడు దీనిని నిర్మించారు. ఈ పెద్ద ఈ ఆలయం నిర్మించడానికి ఓ బలమైన కారణం ఉంది. ఆయన గతంలో ఓసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ స్వామివారిని తనివి తీరా దర్శించుకునేందుకు అక్కడ సిబ్బంది అతడికి అవకాశం ఇవ్వలేదట. కోట్లాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని ఒక్క క్షణం దర్శనం చేసుకుని సంతృప్తి పడుతుంటే హరిముకుంద్ పాండా మాత్రం తనకు సంతృప్తికరమైన దర్శనం దొరకలేదని ఏకంగా తానే తిరుమల తరహాలలో ఓ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారట. దీంతో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో సొంతంగా 12 ఎకరాలను కొనుగోలు చేసి 5 కోట్లకు పైగా సొంత డబ్బులు పెట్టి ఓ పెద్ద ఆలయాన్ని నిర్మించి ఈ ఏడాది జూలైలో ఈ ఆలయాన్ని ప్రారంభించి ఆయన తన పంతం నెగ్గించుకున్నారు. దీంతో ఆ పెద్ద చేసిన పనికి అంతా ఆశ్చర్యపోయారు. దీంతో ఈ విషయం ఆ నోట ఈ నోట పడి విపరీతమైన ప్రచారం జరిగి అతి కొద్ది కాలంలోనే స్థానికంగా ప్రఖ్యాతిగాంచింది. అదే ఇప్పుడు తీవ్ర విషాదానికి కారణమయ్యింది. ఆలయం ప్రారంభించిన కేవలం 3 నెలల్లోనే పెను విషాదం చోటు చేసుకుంది. ఏది ఏమైనా భగవంతుని దర్శనానికి ప్రతిరోజు పర్వదినమే, ప్రతిరోజు మంచి రోజేనని భావించాలని పండితులు చెబుతున్నారు. కావున మనం విచక్షణతో ఆలోచించి భక్తి ముక్తి పేరిట ప్రాణాలు మీదకు తెచ్చుకోకుండా ఇప్పుడే మేల్కొని ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కొనే బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేస్తూ సర్వే జన సుఖినో భవంతు.